Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. You cannot do anything apart from me. John chapter 15 verses 5. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానంలో దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితోనూ మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. అవునండి, దేవునికి వేరుగా ఉంటే మనం ఏం పని చేసినా అదంతయు వ్యర్థమే. అందులో ఫలితం ఉండదు. అన్ని సమస్యలు ఎదురవుతాయి, చిక్కులు ఎదురవుతాయి. కనుక దేవునికి దగ్గరగా ఉంటే ఆయన మనలను అనునిత్యం రక్షిస్తాడు, కాచి కాపాడుతాడు, మనకు సహాయం దయచేస్తాడు. ఆయన మనలను దీవిస్తాడు. దేవునికి దూరంగా ఉంటే మనం ఏమి చేసినా విఫలమైపోతూ ఉంటుంది. ఈ లోకంలో చాలా మంది దేవునికి దూరంగా ఉండి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. సొంత ఆలోచనలు కలిగి సొంత నిర్ణయాలను తీసుకుంటూ బుద్ధిహీనుల వలె అజ్ఞానుల వలె ప్రవర్తిస్తూ లోకానుసారంగా జీవిస్తారు. దేవుని మీద నమ్మకం ఉంచరు. అటువంటి వారు ఏ పని చేసినా వ్యర్థమే. కనుక దేవునికి దగ్గరగా ఉంటూ దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అనునిత్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు, మంచి జ్ఞానమును దయచేస్తాడు, మనకు నెమ్మదిని, సమాధానమును, సంతోషమును దేవుడు దయచేయగలరండి. కనుక నీవు నేను మనమందరమును కలిసి ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ ఉదయకాల సమయంలోను మాతో మాట్లాడారు. ప్రభువా, నీకు ఎవరైతే దూరంగా ఉండి ఎందరైతే లోకానుసారంగా జీవిస్తారో అట్టి వారందరూ ఏ పని చేసినా వ్యర్థమై అని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, మాకు సహాయమును దయచేయండి, నీ జ్ఞానమును దయచేయండి, నీతో సహవాసం కలిగి జీవించే ధన్యతను మా అందరికీ దయచేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువా, నీ యొక్క కృపను, నీ యొక్క క్షేమాన్ని ప్రతి ఒక్క బిడ్డ పైన నీ యొక్క రెక్కల చాటున భద్రపరచండి. దేవా, నీకు వేరుగా ఉండి ఏమి ఎవరు చేయలేరు. దేవా, చాలా మంది అజ్ఞానుల వలె బుద్ధిహీనుల వలె ప్రవర్తిస్తూ సొంత నిర్ణయాలతోనూ అట్టి వారందరి హృదయాలను మార్చండి. ప్రభు, వారందరికీ సహాయం దయచేయండి. నిన్ను గుర్తెరిగేలాగున సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.